అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుడు మనందరికి కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతంలో 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదునని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది బలహీనులుగా అనారోగ్యాలుగా ఉండడం గల కారణం ఏంటంటే వారు చెడు మార్గంలో ఉండటం, వారు పాపములో జీవించడం. ఈ చెడు మార్గంలో ఉండటం వలన వారు ఎలా ఉంటున్నారంట? అనారోగ్యంతో ఉంటా ఉన్నారు, బలహీనులుగా ఉంటా ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారని కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది. అయితే ఇప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరచాలన్నా, బాగు చేయాలన్నా, దేవుడు ఆరోగ్యం ఇవ్వాలన్నా మనం ఒక పని చేయాలి. ఏం చేయాలంటే మన చెడు మార్గములను విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మన చెడు మార్గమును విడిచిపెడతామో దేవుడు ఆకాశము నుండి మన ప్రార్థన విని మన పాపమును క్షమించి మన దేశమును స్వస్థపరుస్తానన్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. నిజంగా అలాంటి ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు ఈరోజే క్షమించాలనుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.